అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అమ్మవారిని చూపిస్తున్నా ఏందనుకుంటుర్రా? పంచమి రోజు నేను కంద దీపం పెట్టి పూజ చేసుకున్నా. ఆ రోజు అమ్మవారికి నైవేద్యం కూడా ప్రిపేర్ చేసిన. ఆ నైవేద్యం ఎట్లా చేసుకోవాలో చూసేద్దాము. అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ఇష్టం. నా స్టైల్లో పరమాన్నం ఎట్లా చేయాలో చూపిస్తున్నాను నేను ఇప్పుడు. 200 grams రైస్ కొత్తవి తీసుకోవాలి. అవి బాగా కడిగేసి 3 సార్లు ఇట్లా నానబెట్టేసేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత పొయ్యి మీద తగ్గట్టుగా ఎసరు పోసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను అమ్మవారికి వండుతున్నా కదా, ఇత్తడి గిన్నెలు వండుతున్నా అనమాట. మూత పెట్టేసి ఉడకనియాలి. ఒక 5 minutes తర్వాత ఇట్లా పొంగొచ్చేస్తుంటుంది. 50 grams బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసేసేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దాంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని కరగబెట్టుకోవాలన్నమాట. ఇట్లా కరిగితే సరిపోతుంది. బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు. కరిగిన తర్వాత ఇక్కడ రైస్ ఒక 60% ఉడికిన తర్వాత ఇట్లా నేను చూపిస్తున్న విధంగా బెల్లం నీళ్ళు అనేవి అన్నంలో పోసేయాలన్నమాట. పోసేసి ఇది ఒక 10 minutes ఉడకనియాలి. అప్పటిలోపు ఒక 4 యాలక్కాయలు కూడా దంచి పక్కన పెట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇది పరమాన్నం అనేది నా స్టైల్లో చేస్తున్నా. ఇట్లా చేసుకోండి. పాలు అవి పోసి చేస్తే టేస్ట్ అంత బాగుండదు. ఇట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఇక్కడ నేను యాలక్కాయల పొడి కూడా వేసేసిన. ఇట్లా ఒక 10 minutes ఉడకనియాలి. మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసేస్తున్నా. వారాహి అమ్మవారికి నేను పంచమి రోజు పూజ చేసుకున్నా కాబట్టి ఇట్లా నేను పరమాన్నం వండి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టిన అనమాట. బెల్లం కరిగించుకున్న గిన్నెలోనే ఒక 3 స్పూన్లు నెయ్యి వేసేసుకోవాలి. ఇట్లా చూపిస్తున్న విధంగా నెయ్యి వేసుకొని కరగబెట్టేసేయాలి. కొబ్బరి తీసుకొని అవి కొంచెము ముక్కలు చేయాలి. ఇట్లా చూపిస్తున్న విధంగా చేసి నెయ్యి వేడి కాగానే అందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి అనేది బ్రౌన్ కలర్ వచ్చేయాలి. అట్లయితే తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి ఇక్కడ పరమాన్నంలో వేసేయాలి. అంతే, పరమాన్నం ఒక 10 నిమిషాలు ఉడికిస్తే రెడీ అయిపోతుంది. బెల్లము కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. నెయ్యి కూడా ఇంకో 2 స్పూన్లు ఎక్కువ తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తీయగుంటేనే బాగుంటుంది అనమాట. డ్రై ఫ్రూట్స్ అవి వేరే ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా దగ్గరికి అయిన తర్వాత 10 minutes పక్కన పెట్టేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి అంతే, పరమాన్నం రెడీ అయిపోతుంది. అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ చేసుకోవడమే. ఆ వారాహి తల్లి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. బాయ్.